హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా అందరం ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు మనల్ని ఫంక్షన్కి పిలిచారనేసి అందరూ రెడీ అవుతూ ఉంటారు. కానీ దమయంతి మాత్రం నేను రాను అనేసి అంటుంది. దాంతో ఇంకా అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. అదేంటి దమయంతి, అందరం వెళ్తే బాగుంటుంది, ఒక కుటుంబం అన్నాక అందరం వెళ్తేనే బాగుంటుంది కదా, ఈ ఒక్కదానివి ఒంటరిగా రాకుండా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, అయినా మనకి కావలసిన వాళ్ళు అనేసి ఇంకా వసుంధర చెప్తుంది. అలాగే రామచంద్రయ్య కూడా అవును దమయంతి, అమ్మ చెప్పింది కూడా నిజమే, వాళ్ళు మన దగ్గర కావలసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు అనేసి అంటే, అదేంటి బావగారు, నేను ఇప్పుడు బాధపడుతున్న విషయం పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరో బాధ పెడతారని ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా రమ్మని చెప్తున్నారేంటి, మీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి కానీ మరొకరిని బాధ పెట్టకండి అనేసి అంటే, అలా అంటావేంటి దమయంతి, వస్తే బాగుంటుంది కదా అంటున్నాను, అందరం మనమంతా ఒక కుటుంబం అన్నప్పుడు అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అనేసి అంటున్నాం అనేసి వసుంధర చెప్తారు. ఇంకా అలాగే ఇంకా సునంద కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా అందరు అడుగుతున్నా సరే దమయంతి మాత్రం నేను రాను అనేసి అంటుంది. దాంతో ఇంకా ఇంకా రాధ ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. ఇంకా చిన్నమ్మ గారు ఒక్కరు రాకపోతే అందరూ ఫీల్ అవుతున్నారు. అయినా చాలా దగ్గర బంధువులు అంటున్నారు, చాలా దగ్గర బంధువుల ఫంక్షన్ అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఒక్కరు వెళ్ళకపోయినా ఎలాగైనా సరే చిన్నమ్మ గారిని తీసుకువెళ్ళేలాగా చేయాలి అనేసి ఇంకా రాధ ఇంకా చిన్నమ్మ గారు కాస్త పక్కకి వస్తారా అనేసి అంటే, అదేంటి ఇంకా ఇక్కడే మాట్లాడొచ్చు కదా అనేసి ప్రియ అంటుంది. ఇంకా దాంతో ఒక్కసారి పక్కకు వచ్చేయండి చిన్నమ్మ గారు అనేసి అంటే, వెళ్ళు మమ్మీ, నీ కాళ్ళు పట్టుకొని ఇంకా రాదేమన్నా బతిమలాడుతుందో ఏమో పక్కకి, అందుకే తీసుకువెళ్తుందేమో, ఇక్కడ అందరు ముందు కాళ్ళు పట్టుకుంటే బాగోదనేసి తన పక్కకు తీసుకువెళ్తుందేమో అనేసి అంటుంది. దాంతో ఇంకా రాధ మౌనంగా ఉండిపోతుంది. అందరు కూడా అదేంటి ప్రియ అలా అంటావేంటి అనేసి అంటే, ఉన్నదే మాట్లాడాను కదా పెద్దనాన్న అనేసి అంటుంది. ఇంకా సరేలే గురూజీ, ఇంకా సరే వచ్చేయండి అనేసి అంటే ఇంకా దమయంతి మెల్లిగా పక్క గదిలోకి వెళ్తారు. రాధ కూడా అక్కడికి వెళ్తుంది. చెప్పు ఏంటి, ఇంకా ప్రియ అన్నట్టుగా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతావా ఏంటి ఇంకా అనేసి అంటూ ఉంటుంది. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా నేను రానంటే రాను ఫంక్షన్కి అనేసి దమయంతి అంటూ ఉంటే ఇంకా రాధ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దమయంతి వైపు. అదేంటి అంత కోపంగా చూస్తున్నావేంటి, ఏంటి ఇప్పుడు ఏం చేస్తావేంటి, నన్ను కొడతావా లేకపోతే ఇంకా కాలు పట్టుకొని బతిమలాడతావా చెప్పు అనేసి అంటూ ఉంటే, ఇంకా మిమ్మల్ని కాలు పట్టుకొని బతిమలాడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు ఫంక్షన్కి వస్తున్నారా లేదా అనేసి కోపంగా అడుగుతుంది. ఏంటి నోరు లేస్తుంది ఏంటి, నేను ఇప్పుడు రానని చెప్పాను కదా, అందరి ముందు చెప్పాను, ఇప్పుడు చాటుగా వచ్చి అదే మాట అడుగుతున్నావు, ఇక్కడైనా సరే నేను రానని చెప్తున్నాను కదా అనేసి అంటే, అయితే ఇది చూశాక కూడా రావా అనేసి అంటే, ఏంటది అనేసి అంటే ఇంకా సరే అని చెప్పి ఒక వీడియోని చూపిస్తూ ఉంటుంది రాధ. ఆ వీడియోలో ఇంకా రాధని కిడ్నాప్ చేయమని ఇంకా రౌడీని పంపించడం జరుగుతుంది. ఆ రౌడీని ఒక చోట పట్టుకుంటుంది రాధ. ఇంకా తనని పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. నన్ను కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు చెప్పు, చెప్తావా లేదా అనేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా దమయంతి మేడం చేయమని చెప్పారు, కొంచెం డబ్బు ఇచ్చారు, మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పారు, అంతే, అంతవరకే తెలుసు మేడం, నన్ను వదిలిపెట్టండి అనేసి నిజం చెప్పడంతో దాంతో ఆ వీడియో రికార్డ్ చేస్తుంది రాధ. ఆ వీడియోని ఇంకా దమయంతికి చూపిస్తూ ఇప్పుడు కూడా ఇంకా ఈ వీడియో చూశాక రారా అనేసి అంటే ఇంకొక్కసారిగా దమయంతి షాక్ అవుతుంది. ఈ వీడియో నీకు ఎక్కడిది అనేసి అంటే, ఇంకా నువ్వు ఎవరినైతే రౌడీని పంపించావో ఆ రౌడీ దగ్గర నుండే తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడు వెళ్దామా అనేసి అంటే, ఏంటి బెదిరిస్తున్నావా, ఇన్ని రోజులు గదిలో ఒక పిల్లిలాగా ఉండేదానివి, ఇప్పుడేంటి నోరు లేస్తూ ఒక పులిలాగా రెడీ అయిపోయావు, నీవు బెదిరింపులకి నీ
నీ మాటలకి నేను బెదిరిపోను అనేసి అంటే, ఏంటి ఈ వీడియో చూశాక కూడా ఇంకా నీకు రావాలనిపించడం లేదా? అయితే ఈ వీడియోని ఇప్పుడు అందరి ముందు చూపిస్తాను, అందరికీ చూపించి ఇప్పుడు నీ నిజ స్వరూపం ఏంటో బయట పెట్టేస్తాను అనేసి అంటుంది. దాంతో ఇంకా దమయంతి షాక్ అవుతుంది. లేదు లేదు, వద్దు వద్దు అంటే, అయితే మళ్ళీ ఫంక్షన్కి ఇప్పుడు రెడీ అవ్వు, అందరూ బాధపడుతున్నారు, నీ ఒక్కదాని వల్ల అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు, బంధువులు కావాల్సిన వాళ్ళు అంటున్నారు కదా, ఆ మాత్రం తెలియడం లేదా? నీ ఒక్కదానివి రాకపోతే కుటుంబంలో అందరు అందరికీ చెడ్డ పేరు వస్తుందనేసి ఇంకా ఇప్పుడు వస్తావా రావా అంటే, వస్తాను వస్తాను, కానీ ఆ వీడియోని మాత్రం ఎవరికి చూపించొద్దు అనేసి అంటే, ఇంకా సరే అనేసి ఇంకా దమయంతిని రెడీ చేసుకొని తీసుకువెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరి ముందు నేను కూడా వస్తాను అనేసి అనేసరికి అందరూ షాక్ అవుతారు. ప్రియ కూడా షాక్ అవుతుంది. అదేంటి మమ్మీ, వాళ్ళ మా మన ఫంక్షన్కి వద్దనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్దామంటావేంటి అనేసి అంటే, లేదు ప్రియ, అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్తే బాగుంటుంది, అయినా మనం ఒక్కరం వెళ్ళకపోతే బాగోదు కదా, చాలా దగ్గటి సంబంధం బంధువులు, అందుకనేసి మనము వెళ్దాము అనేసి ఇంకా ప్రియతో చెప్తుంది. ఇంకా ప్రియ మాత్రం షాక్ అవుతుంది. ఇంకా రాధ వైపు చూస్తూ, ఈ రాధ ఏం చేసి ఉంటుంది, అమ్మని ఏం చేసింది అమ్మ, ఇప్పటి వరకు ఒప్పుకోనమ్మా, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటుంది ఏంటి, అసలు తను కాలు పట్టుకుందా లేకపోతే తనని బెదిరించిందా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. పద ప్రియ, త్వరగా వెళ్ళి మనము రెడీ అవుదాము అనేసి ఇంకా గదిలోకి వెళ్ళాక, చెప్పు మమ్మీ, ఆ రాధ ఏమంది, నిన్ను కాలు పట్టుకొని బతిమలాడిందా అనేసి అంటే, అవును బేబీ అనేసి అంటే, నాకు తెలుసు మమ్మీ, ఆ రాధ ఇంకా కాలు పట్టుకొని నిన్ను ఒప్పించి ఉంటుందనేసి అనేసి ఇంకా ప్రియ అంటుంది. ఇంకా దమయంతి మాత్రం ప్రియతో ఈ విషయం నిజం చెప్పకూడదు, ఎందుకంటే ప్రియ ఎప్పుడైనా సరే కోపంలో బయట పెట్టేస్తుంది, అందుకనేసి ప్రియతో కూడా దాచేయాలి అనేసి ఇంకా, అవును బేబీ, ఇంకా తను కాలు పట్టుకొని బతిమలాడుతుంది కదా, ఇంకా ఎందుకులే అన్నట్టు పోదామనేసి ఒప్పుకున్నాను ఇంకా అనేసి దమయంతి చెప్తే, సరే మమ్మీ అనేసి ఇంకా అందరూ కలిసి ఆ ఫంక్షన్కి వెళ్తారు. చాలా సంతోషంగా ఇంకా వాళ్ళందరూ రిసీవింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దమయంతి మాత్రం ఓ పక్క కోపంగా ఉన్న ఇంకా అందరి ముందు ఇంకా నటిస్తూ ఉంటుంది. ఇంకా మాటి మాటికి రాధ మాత్రం దమయంతి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా దమయంతి అందరి ముందు ఇంకా నటిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.